హాయ్ అండి. నేను మీ సంధ్య. వెల్కమ్ టు యశ్వి దీక్షి వ్లాగ్స్. ఇవాళ మెయిన్ టాపిక్ ఏంటంటే, మదర్స్ అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్ అండి. నేనిప్పుడు చెప్తున్నాను. ఈ విషయం తెలుసుకునే ముందు, ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో తెలుసుకునే ముందు, మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మదర్స్ అందరికీ మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంపార్టెంట్ వీడియో అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ ఏంటంటే కోలిక్ పెయిన్ అండి. బేబీస్‌లో జనరల్‌గా వచ్చే పెయిన్ కోలిక్ పెయిన్ అండి. అది చాలామంది మదర్స్‌కి తెలీదండి. ఈ కోలిక్ పెయిన్ అంటే ఏంటనేసి. నేను ఇవాళ చెప్తానండి. క్లియర్‌గా చెప్తాను నేనివాళ. కోలిక్ పెయిన్ అనేది ఇప్పుడు బేబీస్ పాలు తాగుతారు కదండీ! పాలు తాగాక ఆకలి తీర్చేసుకుంటారు. ఆకలి తీరాక కూడా కొంతమంది ఏడుస్తారండి. కొంతమంది ఏడుస్తారు. తక్కువ ఏడిస్తే పర్వాలేదండి. అదే రకంగా కంటిన్యూయస్‌గా ఏడుస్తూ ఉంటే దాన్ని కోలిక్ పెయిన్ అంటారండి. పొట్ట ఉబ్బరంగా అవ్వడం, కాన్‌స్టిపేషన్ అండ్ గట్టిగా బిగించడం ఇవి చూస్తే మనం కాలిక్ పెయిన్ అంటామండి. కంటిన్యూయస్‌గా ఏడుస్తూ ఉంటే. అండ్ ఇంకోటండి ఈ కాలిక్ పెయిన్‌ని మనం 3 వేస్ కింద డిస్క్రైబ్ చేస్తామండి. 3 వేస్. ఎలా రూల్స్ అండి. 3 రూల్స్ నేను చెప్తాను చూడండి. ఒక పాయింట్ నంబర్ 1 ఒక్క రోజులో 3 గంటలు కంటిన్యూయస్‌గా ఏడవడం. పాయింట్ నంబర్ 2 వీక్‌లో ఒక వారంలో 3 రోజులు ఇదే అలవాటుగా ఫస్ట్ రూల్ చెప్పాను కదండీ! అదే వారంలో 3 రోజులు కంటిన్యూయస్‌గా 3 గంటలు ఏడవడం రోజుకి. థర్డ్ రూల్ ఏంటంటే ఈ అలవాటే 3 వారాలు. 3 వారాలు కంటిన్యూయస్‌గా ఉండడం. ఈ అలవాటు. కంటిన్యూయస్‌గా ఉండడం. 3 వారాల వరకు. ఈ 3 రూల్స్ అనేది కాలిక్ పెయిన్ డిస్క్రైబ్ చేస్తదండి. అండ్ ఇంకోటి బేబీస్ ఎందుకు ఏడుస్తున్నారో ముందు తెలుసుకోండి. కాలిక్ పెయినా? లేదంటే హ్మ్. పాలు కోసం ఏడుస్తున్నారా? లేదా డైపర్ చేంజ్ కోసమా? కొంతమంది డైపర్ చేంజ్‌కి కూడా చాలా ఏడుస్తూ ఉంటారని మనం తెలుసుకోవాలి. వాళ్ళు యూరిన్ పాస్ చేసినా అవన్నీ మనం దగ్గరుండి చూసుకోవాలండి. దానికి కూడా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. చలి ఎక్కువగా ఉన్నా చాలా ఏడుస్తారండి. దాన్ని కూడా మీరు రికాగ్నైజ్ చేసుకోవాలండి. అండ్ ఇంకోటేంటంటే హ్మ్. పాలండి. ఆవు పాలు ఇస్తూ ఉంటారు కదా! ఆ ఆవు పాలు వల్ల ఎలర్జీ వస్తుందండి. సో, దానివల్ల కూడా బేబీస్ అనేది ఆహ్, ఎలర్జీ వల్ల బాగా ఏడుస్తూ ఉంటారండి. అండ్ ఇంకోటండి ఆహ్, డిమ్ ఆహ్, బ్రైట్ లైట్స్. బ్రైట్ లైట్స్ అనేది బేబీ ఎదురుగా పెట్టవద్దు. ఆ బ్రైట్ లైట్స్ వల్ల వాళ్ళు ఆహ్, ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ మూడ్ ఆఫ్ అయిపోతుందండి. బాగోదు. వాళ్ళ కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. బ్రైట్ లైట్స్ అనేది బేబీ సరౌండింగ్స్‌లో పెట్టొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే సరౌండింగ్స్ అనేవి కామ్‌గా ఉండాలండి. చాలా కామ్ ఉండాలి. ఇప్పుడు బేబీస్ ఉన్నారంటే గొడవగా ఉండకూడదు. చాలా కామ్‌గా ఉండాలని బేబీస్ కూడా కామ్‌గానే పెరుగుతారు. గోలగా అవన్నీ చేయొద్దండి. కామ్‌గా ఉండేలా చూసుకోండి. అండ్ మెయిన్‌లీ ఇంకోటేంటంటే కొంతమంది మదర్స్ ఉంటారండి. వాళ్ళేం చేస్తారంటే బేబీ కడుపు నిండిపోయినా సరే మళ్ళీ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. పాలు పడుతూనే ఉంటారు. సో, వాళ్ళకేంటంటే పాలనేవి ఉన్న పాలే డైజెస్ట్ అవ్వవు. మీరింకా అలా పడుతూ ఉంటే పాలెలా డైజెస్ట్ అవుతాయండి? మీరు ఫుడ్ తీసుకుంటారు. ఆ ఫుడ్డు ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అనేవి డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీరు అవి డైజెస్ట్ అయ్యేలోపే ఇంకో పాలు అలా ఫీడింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళకెలా అండి డైజెస్ట్ అవుతది? మీరు అది కూడా చూసుకోండి. ఇంకోటేంటంటే బేబీస్ హెల్తీగా ఉండి పాలు సరిగ్గా తాగి ఆహ్, ఇవన్నీ ఇవన్నీ ఉండి కూడా ఒక్కొక్కసారి ఎందుకు ఏడుస్తున్నారు? బాగా ఏడుస్తున్నారు అంటే, వాళ్ళు పాలు తాగేటప్పుడు గ్యాస్ అనేది మింగుతూ ఉంటారండి. పాలు తాగినప్పుడు గ్యాస్ అది మింగుతూ గ్యాస్ కాదు గాలి. సారీ అండి. గాలి మింగుతూ ఉంటారు. సో, కొంచెం కొంచెంగా గాలి వెళ్ళిపోవడం వల్ల స్టమక్‌లో అంటే పొట్టలో అనేది గ్యాస్ అనేది కలెక్ట్ అయిపోయి, సో, ఆ గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల, అరగకపోవడం వల్ల కూడా బేబీస్ అనేది ఏడుస్తూ ఉంటారండి. ఆ గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల కూడా ఏడుస్తూ ఉంటారు. దీనికి ఏం చేయాలి అంటే మరి గ్యాస్ తగ్గించే డ్రాప్స్ ఉంటాయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గించే డ్రాప్స్ ఉంటాయి. అవి యూజ్ చేయొచ్చు. ఇంకా డైజెస్ట్ అవ్వడానికి డైజెస్టివ్ డ్రాప్స్ కూడా ఉంటాయండి. సో, మీరు అవి కూడా యూజ్ చేయొచ్చు బేబీస్‌కి. ఓకేనండి. ఫస్ట్ మీరు చూసుకోవాలండి. ఎందుకు ఏడుస్తున్నారో అనేసి. ఆహ్, డైపర్ చేంజ్ అయితే డైపర్ చేంజ్ చేయండి. ఫీడింగ్ కోసం అయితే ఫీడింగ్ ఇవ్వండి. ఈ 2 కాదు ఇంకా ఎందుకో ఏడుస్తున్నారు అంటే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకొకటండి కొన్నుంటాయి కాలిక్ పెయిన్ తెలుసుకోవడానికి అదేంటంటే ఆహ్, మజిల్స్ అనేవి
గట్టిగా బిగిస్తూ ఉంటారండి. అండ్ ఫేస్ అనేది రెడ్‌గా అయిపోతుందండి. రెడ్ అయిపోతాయి కాళ్ళు, చేతులు ఫేస్ అనేసి. అండ్ కాళ్ళు, చేతులు కూడా అలా ఆడిస్తూ ఉంటారండి. ఎక్కువగా అలా ఆడిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే లోపల డైజెస్ట్ అవ్వలేదు పాలనేసి. సో, మీరు ఫీడింగ్ చేసే విధానం కూడా మార్చండి. ఓహ్, పొట్ట నిండుగా ఉన్నా సరే మీరు పాలు ఇవ్వకండి ఎక్కువగా. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు కదండీ! పొట్ట చూసుకోండి. నిండుగా ఉందా లేదా ఎత్తుగా ఉంటే తెలుస్తది కదండీ! వీళ్ళకి ఫుల్‌గానే ఉందని చెప్పి. సో, మీరు ఆ పాయింట్స్ అన్నీ చూసుకోండి. అండ్ ఇంకోటేంటంటే కౌ మిల్క్. కౌ మిల్క్ కూడా లాక్టోస్ అది ఉంటుంది కదండీ! అంత బేగా డైజెస్ట్ చేసుకోలేవు. నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫార్ములా మిల్క్ కన్నా కౌ మిల్క్‌లో లాక్టోస్ అనే ఎంజైమ్ ఉంటుంది బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాని డైజెస్ట్ చేసుకోలేదు. అలాంటప్పుడు అలర్జీస్ వస్తాయి. అలాంటప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారండి. మీరు అది కూడా చూసుకోవాలి. అండ్ ఇలాంటప్పుడు మనం దగ్గరగా ఉండాలండి వాళ్ళ పిల్లలకి దగ్గరగా ఉండాలండి. వాళ్ళని పట్టుకుంటూ ఏడుస్తుంటే పట్టుకుంటూ ఉండాలి. ఎత్తుకుంటూ ఉండాలి. సో, ఎత్తకుండా ఏం చేసినా ఏడుస్తూ ఉన్నారు అంటే మీరు డాక్టర్‌ని ఖచ్చితంగా మీరు కన్సల్ట్ అవ్వాలి. ఇది కొంచెం ఉపశమనం తగ్గించాలి అంటే మీరేం చేయాలంటే కొబ్బరి నూనెతో మీరు పొట్ట మీద మర్దన చేయాలండి. పొట్ట మీద సర్కిల్ షేప్‌లో మర్దన చేయాలి. అండ్ ఇంకోటేంటంటే ఆహ్, వేడి నీటిలో గోరువెచ్చని నీటిలో టవల్ ముంచేసి పొట్ట మీద మీరు కొంచెం టవల్‌ని అలా పెట్టండి. ఇంకోటేంటంటే బేబీని కొంచెం బోర్లాగా మన చేతిలోనే బోర్లాగా యేసుకొని అలాగా రాస్తూ ఉంటే కొంచెం పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కోలిక్ పెయిన్ అనేది. ఇదండి కోలిక్ పెయిన్. మీరు చూసుకోవాలండి కోలిక్ పెయిన్ అలా ఏడుస్తూ ఉంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్ గానీ, గ్యాస్ ప్రాబ్లమ్ గానీ ఇవన్నీ ఉండొచ్చండి. ఎక్సెసివ్‌గా ఏడుస్తూ ఉంటే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. నార్మల్‌గా ఏడుస్తూ ఉంటే ఇది ఈవినింగ్ కాలిక్ పెయిన్ అంటారండి. ఒక్కొక్కటి హెల్తీ బేబీస్ ఓన్లీ ఈవినింగ్ టైమ్, నైట్ టైమ్ ఏడుస్తూ ఉంటారండి. అదేమీ పర్వాలేదు. ఈవినింగ్ కోలిక్ పెయిన్ అంటారు. అది గ్యాస్ కలెక్ట్ అవ్వడం వల్ల ఇలాగా ఏడుస్తూ ఉంటారు. అండ్ బాటిల్స్ మిల్క్ యూజ్ చేసేవాళ్ళు పెద్ద నిప్పులు కాదు, చిన్న నిప్పులు కాదు, మీడియం నిప్పుల్స్ ఉంటాయండి. ఆ నిప్పుల్స్ యూజ్ చేసి బాటిల్ యూజ్ చేయండి. బాటిల్ మిల్క్ పెట్టేవాళ్ళు. ఎందుకంటే పెద్ద నిప్పులైతే గాలి వెళ్ళిపోయే అవకాశం ఉందండి. గాలి వెళ్ళిపోయేది కాదు. మనం ముందు పీల్చేటప్పుడు పాలు కాకుండా ముందు చప్పరిస్తాం కదండీ! పిల్లలు చప్పరిస్తారు కదా! సో, గాలనేది ముందు వెళ్ళిపోతుందండి. సో, అందుకని పెద్దది, చిన్నది వద్దండి. మీడియం సైజ్ ఉంటాయి మంచివి. అవి ఏవి ఉంటాయో కూడా నేను నెక్స్ట్ వీడియో షార్ట్ వీడియో చేసి చూపిస్తానండి. ఎలాంటి నిప్పులు ఉన్న బాటిల్ యూజ్ చేయాలో బేబీస్‌కి. సో, అంతేనండి. కాలిక్ పెయిన్ గురించి మీరు తెలుసుకున్నారు కదా! మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్‌ని. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ చాలా నేను చేస్తానండి బేబీస్ గురించి. మీకు ఎలాంటి వీడియో కావాలో మీరు కామెంట్ సెక్షన్‌లో చేస్తే నేను వెంటనే మీకు వీడియో చేసి పంపిస్తానండి. ఓకేనా? బాయ్ అండి.